హాయ్ ఫ్రెండ్స్, బాల్యంలో మన జీవితాలు ఎంత హాయిగా ఉండేవో కదా. 90వ దశకం విషయానికి వస్తే అస్సలు చెప్పనక్కర్లేదు, అల్టిమేట్ అనే చెప్పాలి. ఎంత మంచి జీవితమో, ఆ కాలమే వేరు. ఎన్ని రకాల ఆటలు ఉండేవో, రాళ్లతో ఆటలు, కర్రలతో ఆటలు. ఆ రోజులే వేరప్ప, ఒక గొప్ప అనుభూతి వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయగలం? ఆ కాలంలోకి తిరిగి వెళ్ళలేము, చిన్నవాళ్ళుగా మారలేము. ఆ కాలం తిరిగి కూడా రాదు. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. छोटी बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचయం ఎప్పుడు మన జీవితంలోకి ఒక స్మార్ట్ వ్యక్తి రావడం జరిగింది. ప్రపంచాన్ని మన కళ్ళతో చూసే బదులుగా ఆ స్మార్ట్ వ్యక్తి కళ్ళతో చూడడం మొదలు పెట్టాము. ఇలా మనకు తెలియకుండానే చాలా మార్పులు రావడం జరిగింది. హలో ఎవ్రీవన్, నేను పుస్తకం, నేను మొబైల్ ఫోన్. హలో మొబైల్ ఫోన్, హలో పుస్తకం. ఈ రోజుల్లో నీకే ఆదరణ ఉంది, నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అంత లేదు పుస్తకం, నీకే చాలా విలువ ఉంది. నేను ఎక్కువ సమాచారాలని ఒకే చోట అందించగలను, అందుకే ఈ రోజులలో అందరూ నన్ను ఇష్టపడుతున్నారు. నిజమే, కానీ నాకు బ్యాటరీ అవసరం లేదు. నన్ను చదివేటప్పుడు కంటి సమస్యలు రావు. ఒప్పుకుంటాను, కానీ ప్రజలు నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. పుస్తకాలను తీసుకువెళ్ళడం అంత సులువు కాదు. అవునవును, మనిద్దరం కూడా జ్ఞానాన్ని అందించే మార్గాలు. మన పనులు వేరైనా మన లక్ష్యం ఒకటే. మనం ఇద్దరం కలిసి పని చేయగలిగితే ప్రజలకు మరింత శ్రేయస్సు అందించగలం. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన.
చిటికేలేసి వెల్కమ్ చెప్పండోయ్ సిరునవ్వులతో హారతి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పంచాయతీ లెక్కండోయ్ గ్యాంగు గ్యాంగు వర్గం గాలి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పంచాయతీ లెక్కండోయ్ గ్యాంగు గ్యాంగు వర్గం గాలి పట్టండోయ్ సీము తిరిగి సీటులు తిరిగి సీటి కొట్టాలోయ్ ఏ సీటు నైదాము అందర సింధు కొట్టాలోయ్ సీటి చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే ఏదో కోల్పోతున్నట్లుగా ఫీల్ అయ్యే మనం మొబైల్ ఫోన్ ని చేతిలో పట్టుకొని మనని మనం కోల్పోతున్నాము. టెక్నాలజీని జాగ్రత్తగా సమర్థవంతంగా ఉపయోగిస్తే అది మన లక్ష్యాన్ని చేరుకోవడంలో మనకు సహాయపడుతుంది. ధన్యవాదాలు.